హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. స్ట్రింగ్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ లైస్ ఇన్ బిట్వీన్ సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ అదే ట్రిపుల్ కొటేషన్. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని జనరేట్ చేద్దాం సింగిల్ కొటేషన్ తో. హలో వరల్డ్. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ జనరేట్ చేసాం విత్ సింగిల్ కొటేషన్. ఇలానే కాకుండా మనం డబుల్ కొటేషన్ వాడి కూడా ఒక స్ట్రింగ్ ని జనరేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఏ స్ట్రింగ్ విత్ డబుల్ కొటేషన్, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం స్ట్రింగ్ విత్ మల్టిపుల్ లైన్స్ అంటే ఇప్పుడు ట్రిపుల్ కొటేషన్స్ వాడాల్సి వస్తుంది. ఎంటర్. ఇప్పుడు హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. దిస్ ఈస్ ఏ స్ట్రింగ్ విత్ మల్టిపుల్ లైన్స్. మనం దీన్ని ప్రింట్ చేద్దాం. Here this is a string with multiple lines. Now let us discuss about addition of two strings. Strings ని మనం అడిషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ హలో అనే స్ట్రింగ్ ప్లస్ వరల్డ్ అనే స్ట్రింగ్. ఇప్పుడు మనం ఈ రెండు స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తే హలో వరల్డ్ అని వస్తుంది, వితౌట్ ఎనీ స్పేస్ ఇన్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు మనం కావాలంటే స్పేస్ ని కూడా ఇంటర్మీడియట్ గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ స్పేస్. యాడింగ్ స్పేస్ హలో స్పేస్ వరల్డ్ అని వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ స్లాష్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ ఐ క్యాంట్ డూ వర్క్. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అందుకనే మనం ఈ యొక్క క్యారెక్టర్, ఈ సింగిల్ కొటేషన్ అనే క్యారెక్టర్ ముందర బ్యాక్ స్లాష్ వాడతాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సింగిల్ కొటేషన్ కూడా మన అవుట్పుట్ లో వస్తుంది. అలాగే మనం ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఆఫ్ ఎన్ గురించి తెలుసుకుందాం. బ్యాక్ స్లాష్ ఆఫ్ ఎన్ అంటే న్యూ లైన్. ఈ స్ట్రింగ్ మొత్తంలో ఐ క్యాన్ అనే వరకు ఫస్ట్ లైన్ లో వస్తుంది. నెక్స్ట్ డూ వర్క్ అనేదంతా నెక్స్ట్ లైన్ లో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఐ క్యాన్ అనేది ఒక లైన్ లో ఉంది, డూ వర్క్ అనేది ఇంకొక లైన్ లోకి వెళ్ళిపోయింది. అంటే బ్యాక్ స్లాష్ ఆఫ్ ఎన్ అనేది న్యూ లైన్ కి పంపిస్తుంది ఈ స్ట్రింగ్ ని అని అర్థం. ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఆఫ్ టీ. బ్యాక్ స్లాష్ ఆఫ్ టీ అంటే ట్యాబ్. ట్యాబ్ అంటే సీక్వెన్షియల్ గా 4 స్పేసెస్ ఉంటాయి. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఐ క్యాన్ విత్ 4 స్పేసెస్ అండ్ డూ వర్క్ అని వస్తుంది. ఐ క్యాన్ విత్ 4 స్పేసెస్ డూ వర్క్. ఇప్పుడు స్ట్రింగ్ ఇస్ ఏ సీక్వెన్షియల్ డేటా టైప్. అంటే స్ట్రింగ్ అనేది ఇండెక్సింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఈ ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ లో మనం ఫస్ట్ క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలంటే స్ట్రింగ్ ఆఫ్ 0. ఇప్పుడు ఐ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, ఐ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎండ్ వరకు ప్రింట్ చేయాలంటే రేషియో అప్ టు ఎండ్ ప్రింట్ అవుతుంది, ఐ టు జీ వరకు ప్రింట్ అవుతుంది. బై డిఫాల్ట్ గా ఇనిషియల్ గా 0 అనే వాల్యూ ఉంటుంది. బై డిఫాల్ట్ గా ఎండ్ అనే పొజిషన్ లో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేంత వరకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక వాల్యూ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8. 8th క్యారెక్టర్, లెంత్ ఆఫ్ క్యారెక్టర్ 8 వచ్చేంత వరకు అది ప్రింట్ అవుతుంది. అలాగే 8th క్యారెక్టర్ ప్రింట్ అవ్వదు. హియర్ వై ఇస్ ద 8th క్యారెక్టర్, బట్ వై అనేది ప్రింట్ కావదు. కానీ పి అనేది 7th క్యారెక్టర్. 7 వరకే 7th పొజిషన్ ఇండెక్సింగ్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 7th పొజిషన్ దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే 8 - 0 = 8. ఇప్పుడు మనం ఇంకొక రేషియో పెడదాం. ఎండ్ పొజిషన్ వచ్చి 8 అనే ఉన్నిద్దాం. నౌ స్లైసింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్లైసింగ్ విత్ 2 వాల్యూస్. ఇప్పుడు ఇండెక్సింగ్ యొక్క సింటాక్స్ గురించి మనం చూసుకుంటే
స్టార్ట్, రేషియో, ఎండ్ అండ్ స్లైస్ తో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్లైస్ చేయబోతున్నాము. 2 క్యారెక్టర్స్ ని స్లైస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఒక్కొక్క ఐ నుంచి జీ వరకు ఒక్కొక్క క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ లో ఒక సెకండ్ క్యారెక్టర్ అనేది ఈవెన్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్స్ అనేటివన్నీ స్కిప్ అవుతా వస్తున్నాయి. అంటే స్లైసింగ్ జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని రివర్స్ లో రాద్దాం. -1. అప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తం రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఫ్రమ్ జీ టు ఐ. ఓకే, నౌ పైథాన్ లో ఉన్న ఫంక్షన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ అప్పర్ ఫంక్షన్. ప్రింట్ స్ట్రింగ్ డాట్ అప్పర్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని అప్పర్ క్యారెక్టర్స్ అయిపోతాయి, అప్పర్ ఆల్ఫాబెట్స్. ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ అంతా అప్పర్ ఆల్ఫాబెట్స్ లకు అయిపోయింది. ఇప్పుడు మనం లోయర్ ఫంక్షన్ వాడదాం. లోయర్ అనే ఫంక్షన్ వాడితే లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం టైటిల్ అనే ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ టైటిల్. ఈ స్ట్రింగ్ మొత్తం టైటిల్ ఫార్మాట్ లో, అంటే ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటలైజ్ అయిపోతుంది. ఇదే టైటిల్ ఫంక్షన్ స్పెషాలిటీ. మనం ఇప్పుడు స్ట్రిప్పింగ్ గురించి తెలుసుకుందాం. డాట్ స్ట్రిప్ ఫస్ట్ క్యారెక్టర్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ స్పేస్ ఇచ్చి రైట్ స్ట్రిప్పింగ్ గురించి తెలుసుకుందాం. రైట్ స్ట్రిప్ చేస్తే రైట్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న స్పేసెస్ అనేటివి రిమూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే రైట్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న స్పేస్ రిమూవ్ అవుతుంది. నౌ బట్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ స్పేస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, అలాగే ఉంటుంది. నౌ ఇప్పుడు లెఫ్ట్ స్ట్రిప్ చేస్తే లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ స్పేస్ క్యారెక్టర్ అనేది రిమూవ్ అవుతుంది. నౌ జస్ట్ స్ట్రిప్ అనే ఫంక్షన్ వాడితే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ లో ఉన్న 2 స్పేసెస్ అనే క్యారెక్టర్స్ అనేటివి రిమూవ్ అయిపోతాయి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు రిమూవ్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా ఉన్న స్పేస్ అండ్ ఎండింగ్ గా ఉన్న స్పేస్ అనేటివి రిమూవ్ అయిపోతాయి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సమ్ ఫంక్షన్స్ లైక్ కౌంట్. నౌ ఇప్పుడు ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పి అనే క్యారెక్టర్స్ ఉన్నాయని చూద్దాం. కౌంట్ పి. ఇప్పుడు కౌంట్ వస్తుంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ పి క్యారెక్టర్స్ ఇన్ ది స్ట్రింగ్. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పి, ఇక్కడ ఒక పి. అలాగే ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం ఒక వర్డ్ అనేది ఈ స్ట్రింగ్ లో ఉందో లేదో. ఫైండ్ ఎగ్జాంపుల్ పైథాన్ అనే స్ట్రింగ్ ఉందా లేదా చూసుకుందాం, చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి 8th అనే ఇండెక్స్ వచ్చింది. 8th ఇండెక్స్ నుంచి ఈ పైథాన్ అనే వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్ట్రింగ్ అనేది ఈ స్ట్రింగ్ లో లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే వర్డ్ తీసుకుందాం, రియాక్ట్. ఇప్పుడు ఈ రియాక్ట్ అనే వర్డ్ ఈ స్ట్రింగ్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే -1 అనే వాల్యూ వస్తుంది. అంటే ఈ స్ట్రింగ్ లో రియాక్ట్ అనే వర్డ్ లేదు అని అర్థం. ఇప్పుడు మనం పైథాన్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఈ స్ట్రింగ్ కి సంబంధించి. ఇప్పుడు మనం అన్ని ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలనంటే ప్రింట్ dir ఆఫ్ స్ట్రింగ్ అని వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ క్యాన్ బి యూస్డ్ ఇన్ దిస్ అబౌవ్ ది స్ట్రింగ్ వస్తుంది. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వీ క్యాన్ యూస్ ఆన్ దిస్ స్ట్రింగ్ వాల్యూ. ఇప్పుడు మాక్సిమం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కనుక్కుంటే ప్రింట్ -1. దిస్ ఈస్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఎగ్జిక్యూట్ చేస్తే 2147483647 అనే వాల్యూ అప్రాక్సిమేట్లీ ఒక 2 బిలియన్